ఇప్పుడు టీజీటీ సైన్స్ ఎప్పుడు జరిగిందంటే ఇది 25/6/25 ఏంటిది మార్నింగ్ షిఫ్ట్. ఇది ఇందులో ఎన్ని క్వశ్చన్స్ రైట్ వచ్చాయి, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయో ఒకసారి చూద్దాం. ఇందులో కూడా ఇంచుమించు అన్ని క్వశ్చన్స్ కూడా సేమ్ పాతకీలు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. ఒకే ఒక క్వశ్చన్ మాత్రం మారింది. అది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఒకే ఒక క్వశ్చన్ మాత్రం మారింది. ఇదిగోండి పాతది. మనకేమో ఆన్సర్ వచ్చి 2 ఇచ్చారు పాత దానిలో. ఇప్పుడు కొత్త కీలో వచ్చేసరికి 3 వచ్చింది ఆన్సర్. కొత్త కీలో వచ్చేసరికి 3 ఆన్సర్ వచ్చింది. పాతది ఎలా అయితే ఉందో సేమ్ ఇది కూడా సేమ్ అలానే. ఫస్ట్ ప్రైమరీకి ఏ విధంగా అయితే ఉందో ఇది కూడా అలాగే ఉంది. ఫిజికల్ సైన్స్ సంబంధించి ఫైనల్కి ఒకసారి ఇప్పుడు మనం టీజీటీ ఫిజికల్ సైన్స్ సంబంధించి ఫైనల్కి ఒకసారి చూద్దాం. ఇందులో ఏవేవి రాంగ్ వచ్చాయి అనేది ఒకసారి చూస్తే ఇవన్నీ పాతకీలో ఎలా ఉన్నాయి అలాగే ఇచ్చారు. ఇది ఈ బిట్ వచ్చేసరికి ఆన్సర్ ఎంత ఇచ్చారు? 2 ఇచ్చారు. ఇక్కడ అంత ముందుకి ఇలా ఆన్సర్ 4 ఉంది. ఇప్పుడేమో 2 ఇచ్చారు. తర్వాత ఇదేమో 2 ఆన్సర్లు కూడా జరిగింది. 3, 4. ఇంతకు ముందు ఇది ఆన్సర్ ఒకటే ఇవ్వడం జరిగింది. 150 వాట్స్. తర్వాత ఈ క్వశ్చన్ ఏంటంటే అల్ట్రాసౌండ్స్ హ్యావ్ అడ్వాంటేజ్ ఓవర్ ఆర్డినరీ సౌండ్ టు యూజ్ ఇన్ ఇండస్ట్రీ అండ్ మెడికల్ పర్పసెస్ యాజ్ దే హ్యావ్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఆన్సర్ 2 ఇవ్వడం జరిగింది. పాతకీలో వచ్చేసరికి ఆన్సర్ 4 ఇచ్చారు. ఇది ఒకటి మారింది. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో పాతవి సేమ్ అలానే ఉన్నాయి. ఏం మారలేదు ఇందులో. ఇవన్నీ కూడా పాతకీలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఈ క్వశ్చన్కి పాతకీలో వచ్చేసరికి 3 ఇచ్చారు. అప్లికేషన్ అనాలిసిస్ చెప్పి ఇప్పుడేమో మార్చారు. ఏది నాలెడ్జ్ రికగ్నిషన్ అంట. ఇప్పుడు ఏంటి నాలెడ్జ్ రికగ్నైజ్ అని చెప్పి మార్చారు. ఇది ఒకటి మారింది. మరి ఇప్పటివరకు మనం చూస్తే ఎన్ని బిట్లు మారాయంటే ఇది ఒకటి మారింది. ఇది 2 ఆన్సర్లు అవ్వడం జరిగింది. ఇది ఒకటి మారింది. మొత్తం 4. ఇది ఒకటి 2, ఇది ఒకటి 3, ఇది ఒకటి 4. ఒకటేమో 2 ఆన్సర్లు వచ్చాయి. 3 కూడా ఆన్సర్లు చేంజ్ అయిపోయాయి.